ప్రతి ఏడాది వేలాది మంది ఎదురు చూసే చేప మందు పంపిణీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. జూన్ 8వ తేదీ నుంచి హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలకి అందిస్తారు. తెలంగాణ మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా కూడా చేప మందు పంపిణీ చేస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా జూన్ 8వ తేదీ నుంచి కూడా ఈ చేప మందు పంపిణీ చేయనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్యక్రమ ప్రాంగణంలో భారీ క్యూ లైన్లు, ప్రత్యేక కౌంటర్లు, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభంగా కానున్న ఈ చేప మందు పంపిణీ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అయితే మొత్తం ఏర్పాట్లతో సిద్ధమైందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అలా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకోసం ఈ మొత్తం కూడా దీనికి సంబంధించి అధికారులందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అంటూ కూడా చెక్ చేయడం జరిగింది. చూసుకుంటే ఇక్కడికి అంటే ఈ చేప మందు పంపిణీ అనేది 178 ఏళ్ళుగా కూడా ఈ చేప మందు ప్రసాదాన్ని కూడా బత్తిని కుటుంబ సభ్యులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చేప ప్రసాదం ఆస్తమా కానీ ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఒక నమ్మకం. ఈ ప్రసాదం కోసం అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది అయితే రావడం జరుగుతుంది. నగరానికి 2 రోజుల ముందే చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. ఇంకా విజువల్స్లో చూసుకుంటే కూడా మొత్తం బార్ గేట్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికీ సగం పనులు అయితే పూర్తయ్యాయి. లైటింగ్స్ కావచ్చు, బార్ గేట్స్ కావచ్చు, మైక్ సెట్టింగ్స్ కావచ్చు, అదేవిధంగా వారు ఉండడానికి కొన్ని చోట్ల షామియానాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి వీటికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేసి మొత్తంగా అంటే మంత్రి అజారుద్దీన్, అదేవిధంగా మెట్టు సాయి కుమార్, చైర్మన్ ఫిషరీస్ అందరూ కూడా ఇతర విభాగాల అధికారులంతా కూడా సిబ్బంది అంతా పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లను అయితే చూడడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అయితే ముందు నుంచే చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉండేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సదుపాయాలు కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.